నారాయణపేట జిల్లా మక్తల్ కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రైతులు ధర్నా నిర్వహించారు. ముందుగా బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని నినాదాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులకు మోసపూరిత హామీలు ఇచ్చి రైతు రుణమాఫీ పేరుతో మోసం చేస్తుందని రామ్మోహన్ రెడ్డి మండిపడ్డారు. ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారి మీద. ఎందుకంటే రైతులను ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా రైతులను రాజుగా చేసి పెట్టుకున్నాం. ఆ చరిత్ర ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మన ముఖ్యమంత్రి గారు రైతులను పుట్టగొట్టడం తప్పిస్తే ఇంకేం చేయడం లేదు. ఇది ప్రతి ఒక్క రైతు కూడా తెలుసు. కానీ ఆయన ఏదో మభ్యపెట్టి అది ఇస్తా ఇది ఇస్తా, రైతులు రుణమాఫీ చేస్తా, 2 లక్షలు ఇస్తా, రైతు బంధువులు 15,000 చేస్తా అంటే ఇంతలో ఒక్కడు కూడా సగం అయింది లేదు, పెట్టింది లేదు. దాని కారణంగా ఈరోజు రైతులకు రుణమాఫీలా ఒక్కొక్క రైతుకు 2 లక్షలు ఇవ్వాల్సింది పోయి 30,000, కొందరికి ఇంట్రెస్ట్ కట్టకపోతే ఇంట్రెస్ట్ ఇవ్వకుండా రైతు రుణమాఫీ పడకుండా వాళ్ళు సతాయించడం. లోన్ ఇచ్చిన వాళ్ళు కూడా కనీసము అప్పట్లో కూడా లోన్ ఇచ్చినప్పుడు వాళ్ళకి డాక్యుమెంటేషన్ తప్పకుండా ఉంటుంది. ఆ డాక్యుమెంటేషన్ కూడా చూసుకోకుండా వాళ్ళకి రైతులకు రుణమాఫీ చేయకుండా